దారితీసింది. ఈ అక్రమ సంబంధం గత 2 సంవత్సరాల నుంచి జరుగుతుండగా ఈ భర్తకు అనుమానం వచ్చింది. భర్తకు అనుమానం వచ్చి 2-3 సార్లు హెచ్చరించిన తర్వాత అయినా వాళ్ళ ప్రవర్తన లోపల మార్పు రాకపోయే వరకు 1 నెల క్రితము వాళ్ళిద్దరిని ఒక దగ్గర ఇంట్లో ఉన్నప్పుడు భర్త పట్టుకోవడం జరిగింది. పట్టుకొని పెద్ద మనుషుల సమక్షంలో తీసుకుపోయి హెచ్చరించి కొట్టడం జరిగింది. భర్త కూడా నీ ప్రవర్తన మార్చుకో, నాకు 3 పిల్లలు ఉన్నారు, నా భార్య దగ్గరికి రాకు అని కుల పెద్దలు కానీ మిగతా వాళ్ళు హెచ్చరించి వార్నింగ్ ఇచ్చి పంపించిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఏమనుకున్నారు వాళ్ళు అంటే ఈ పర్వీన్ బేగం కూడా ఈ తన భర్తను అడుగు తొలగించుకొని ఈ రాఘవేందర్తోనే కంటిన్యూ కావాలనే ఒక ఉద్దేశంతో ఈ రాఘవేందర్ను ఇతరులైనా కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలని ఈయన మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చింది. వీళ్ళిద్దరు కలిసి ఎట్లన్నా సంపాదన పథకం చేసుకున్నారు. ఆ పథకంలో భాగంగా లేకుంటే ఆయన నువ్వు చెప్పనని లేకుంటే నన్ను ఇక్కడి నుంచి ఎక్కడైనా తీసుకోపోవాలని కూడా ఈ పర్వీన్ బేగం చెప్పడం జరిగింది. అప్పుడు ఈ రాఘవేంద్ర, ఈ పర్వీన్ బేగం, ఈ కురుమూర్తి అనే వ్యక్తితో ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేసుకుని రాఘవేంద్ర ఏం చేస్తాడంటే మార్చి 1 నాడు 4 o'clock ఉదయం ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఈ రెహమతుల్లా ఈయన పెయింటర్ గా పనిచేస్తుంటాడు. ప్లస్ చిన్న మేకలు అవి కట్ చేయడానికి వర్క్కి వెళ్తుంటాడు. ఈ మార్చి 1 నాడు ఈ గురుమూర్తిని ఈ రాఘవేంద్ర పంపిస్తాడు. మేకను కట్ చేసి తీసుకురమ్మంటే ఈయన లేబర్ కూలీ వర్క్ కదా అనుకో నేను 4 o'clock ఈ గురుమూర్తి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి 4 o'clock వెళ్ళిపోతుంటే ఈ కేఎల్ఐ కెనాల్ జూనియర్ కాలేజ్ దగ్గరకు తీసుకొచ్చే వరకు వాళ్ళ పథకం ప్రకారం అంతకుముందే అక్కడ రాఘవేంద్ర ఉంటాడు. ఇద్దరు కలిసి ఆయన రెహమతుల్లా చేతిలో ఉన్న కత్తిని తీసి ఆ వాటర్లో వేసేసి ఆయన ఇద్దరు కలిసి పట్టుకొని కింద పడేసేసి కూర్చుంటారు. అప్పుడు ఇద్దరు పెరుగులాట లోపల ఈ రెహమతుల్లా ఈ రాఘవేంద్ర చెయ్యి వేలు కొరికేస్తే గూరు అది వెళ్ళిపోయినాక అట్లనే పట్టుకొని ఇద్దరు ఈ గురుమూర్తి మెడల దగ్గర ఉన్న కర్చీఫ్ తోని ఆయన మెడకు బిగించేసి ఒక కాళ్ళ మీద కూర్చొని ఆయనను హత్య చేయడం జరుగుతుంది. హత్య చేయి ఆనవాళ్ళు ఉండకుండా సాక్ష్యం ఉండరాదు అని ఏం చేస్తారు. హత్య చనిపోయిన తర్వాత ఆ పక్కకి ఒక 10 meters దూరం లోపల కేఎల్ఐ కెనాల్ ఉంటాయి ఆ వాటర్ కెనాల్లో తీసుకుపోయి ఆ శవంను వేసేసి సాక్ష్యాలు ఉండరాదు అన్న ఉద్దేశంలో ఈ చనిపోయిన రామతుల్లా యొక్క కత్తిని, ఆ టోపీ, ఆయనకు సంబంధించిన చెప్పులను ఒక 5 meters దూరంలో వాటర్లో వేసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విషయం లోపల వీళ్ళు పథకం ప్రకారం ముగ్గురు కలిసి ఇది హత్య చేసారు. ఈ దాంట్లో మాన్వల్ పోలీసులు ప్లస్ సిఐ వనపర్తి ఈ ఇద్దరు కలిసి టీమును పెట్టి దీని లోతుగా విచారించి సాక్ష్యాలను సేకరించి ఈ మెడికల్ రిపోర్ట్ ఆధారంగా వీళ్ళే నిర్ధారించిన దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.